వెల్కమ్ టు VFM న్యూస్. అనంతపురం నగరంలోని రామ్ నగర్ 80 అడుగుల రోడ్డులో ఉన్న HDFC బ్యాంకులో బంగారం మాయమైంది. బ్యాంకుకు సంబంధించి 30 మంది లబ్ధిదారులు బంగారం తాకట్టు పెట్టి నగదును తీసుకున్నారు. తిరిగి తమ బంగారాన్ని అందుకు సంబంధించిన మొత్తం నగదును కట్టేశారు. కానీ బ్యాంక్ అధికారులు అధిక వడ్డీకి ఆశపడి కీర్తన ఫైనాన్స్ వద్ద తాము తాకట్టు పెట్టిన బంగారును వీరు తాకట్టు పెట్టి మోసం చేశారని బాధితులు బుధవారం పెద్ద ఎత్తున అనంతపురం నగరంలోని రామ్ నగర్ 80 ఫీట్ రోడ్డులో ఉన్న HDFC బ్యాంక్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమకు 4000 గ్రామ ప్రకారం అప్పుకు అందించినందుకు సదరు బ్యాంక్ అధికారులు వారు కీర్తన ఫైనాన్స్ వద్ద 8000 రూపాయలకు గ్రామ ప్రకారం తాకట్టు పెట్టారని, ప్రస్తుతం తాము చెల్లించిన డబ్బుకు సంబంధించి బంగారాన్ని తిరిగి ఇవ్వమని చెబితే కోర్టులో చూసుకోండని తమను బెదిరిస్తున్నారంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. నా పేరు వేణుగోపాల్ రెడ్డి అండి. లోకల్లోనే ఉంటాను నేను. బ్యాంకులో ఒక సంవత్సరం కింద గోల్డ్ పెట్టడం జరిగింది. నేను ఒక్కనే కాదు, మొత్తం 30 మంది కస్టమర్స్ గోల్డ్ మిస్ అయ్యింది. ఇక్కడ మేము రెన్యువల్ కోసం అని వస్తే క్లోజింగ్ ఫామ్ మీద సంతకం పెట్టించుకొని కొంతమంది ఇక్కడ బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్ బంగారం తీసుకుపోయి ప్రైవేట్ ఫైనాన్స్ లో పెట్టినారు, విచ్ ఇస్ కీర్తన ఫైనాన్స్. అక్కడ మొత్తం 1,70,00,000 పెట్టుకున్నారు. మేము తీసుకున్న అమౌంట్ మీద ఎక్సెస్ అమౌంట్ తీసుకున్నారు వాళ్ళు. తులం మీద మేము 4,000 పెడితే వాళ్ళు 8,000 పెట్టుకోవడం, ఇట్లా పెట్టుకొని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వీళ్ళు ఐడెంటిఫై చేసి కస్టమర్లకు తెలియజేయకపోగా కంప్లైంట్ రైజ్ చేశారు ఆ క్యాండిడేట్ మీద. సతీష్ ఆ అబ్బాయి పేరు, జయరామ్ అని ఇద్దరు కలిసి చేశారు. దీంట్లో వాళ్ళు ఏమని చెప్తున్నారు, బ్యాంక్ వాళ్ళు కూడా దీంట్లో ఇన్క్లూడ్ ఉన్నారు, బ్యాంక్ వాళ్ళతో కలిసి మేము చేసినాం ఫ్రాడ్ అంటున్నారు. బట్ FIR ఫైల్ చేసింది మాత్రం వాళ్ళిద్దరి మీదనే. CI గారు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు రిమాండ్ తీసుకొని వాళ్ళతో కన్ఫెషన్ కూడా తీసుకున్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు ఇష్యూని కూడా. బట్ ఇంతవరకు దాన్ని మేజిస్ట్రేట్ ముందర అసలు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరగలేదు. తర్వాత బ్యాంకు దగ్గరికి వచ్చినాం. బ్యాంక్ వాళ్ళని అడిగితే మాకు తెలియదు, మీరు కోర్టుని సంప్రదించండి లేదంటే లాయర్ని అడగండి అంటున్నారు. బట్ గోల్డ్ పెట్టింది మేము బ్యాంకులో. దీంట్లో ఫ్రాడ్ లో ఇష్యూ అయిన బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారు. బట్ వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి బయటకు లాగాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. బట్ ఇంతవరకు 5 months అయింది సార్, ఏ ఇష్యూ కదలదు. ఎంతసేపు మా 30 మందిని పట్టుకొని CI గారు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్తున్నాడు తప్ప బ్యాంక్ మీద ఎలాంటి ప్రెజర్ తీసుకురారు. అందుకని మేము బ్యాంక్ ముందు ఈ రోజు బంద్ చేయడం జరుగుతుంది. దయచేసి మా బంగారు మాకు ఇప్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ సపోర్ట్ మాకు డెఫినెట్ గా ఇవ్వాలా. ఇంకా ఎవరైనా ఆరోగ్యం అండి, మా పడమిడి ఇవ్వలేరు. గత సంవత్సరం కింద మేము HDFC బ్యాంక్ రామ్నగర్ బ్యాంకులో మేము గోల్డ్ లోన్ పెట్టడం జరిగింది. మళ్ళీ రెన్యువల్ కానీ తీసుకోవడానికి వస్తే రెన్యువల్ చేస్తామని చెప్పని ఆ రెన్యువల్ మీద క్లోజింగ్ ఫామ్ సైన్ చేయించుకొని తిరిగి మళ్ళీ మేము రెన్యువల్కి ఇక్కడ బంగారు విడిపించుకోవడానికి వస్తే ఈ బంగారు ఇక్కడ లేదని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్పడం జరిగింది. దాదాపు 6 నెలల నుంచి మేము తిరుగుతున్నాం బ్యాంకు, పోలీస్ స్టేషన్, కోర్టుకి. కానీ ఏ ఒక్క లాయర్ కూడా కోర్టు దీని గురించి వాదించడానికి ముందుకు రావడం లేదు. కానీ బ్యాంక్ దగ్గరకు వచ్చి బ్యాంకు వాళ్ళు అడుగుతుంటే బ్యాంక్ మీద నాకు సంబంధం లేదు, మా అధికారులు అసలు మాకు పట్టించుకోవడం లేదు అని ఆయన కూడా చేతి పైకి ఎత్తేయడం జరుగుతుంది. కానీ ఈ రోజు వచ్చి మీకు ధర్నా చేయడం జరుగుతుంది. కానీ మాకు ధర్నాకి మీ సపోర్ట్ కావాల్సిందే మేము కోరుతున్నాము. మాకు ఎంతైతే వీలైతే మాకు త్వరలో మా బంగారు ఖచ్చితంగా బయట రావాలి. లేదంటే నిరాహార దీక్ష చేస్తాము. లేకపోతే అందరూ ఇక్కడ ప్రాణాలకు తీసుకోవడానికి రెడీకి సిద్ధంగా ఉన్నాము. మీరు దయచేసి ప్రతి ఒక్కరు ఇది గుర్తించుకొని, ఇంకా అలాంటిగా ఇంతమంది ఉన్నారు ఇక్కడ చాలా మంది. అందుకే మాకు న్యాయం మొత్తం 17 తులాల బంగారు 17 తులాల బంగారు గాను 6,50,000 రూపాయలు బ్యాంకులో లోన్ తీసుకోవడం జరిగింది. ఈ బంగారు తీసుకుని వాళ్ళు ప్రైవేట్ ఫైనాన్స్ పెట్టుకొని దాదాపు 9,50,000 రూపాయలు వాడు ఎక్కువ తీసుకోవడం జరిగింది. మేము మా బంగారు డబ్బులు కడతామన్నా కూడా వాళ్ళు ఈ రోజు మాకు సహకరించడం లేదు. బ్యాంక్ అధికారులు పోలీసు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు కూడా ఏదో చెప్పి బయటకి ఎస్కేప్ అవుతున్నారు. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. బి ఆలేరు మా 2వ నెలలో పెట్టినాం సార్. 10 తులాలు పెట్టి
మళ్ళా నెలకే కానీ మేము విడిపించుకుంటామంటే లేదు సార్ అది ఇది అని చెప్పి మళ్ళీ విడిపించుకుందరులే అని చెప్పి ఇలే మళ్ళీ విడిపించుకుందామని వస్తే వాళ్ళు లేదని చెప్పి ఆడ కేసు పెట్టినాం ఈడ కేసు పెట్టినాం ఆ లాయర్ దగ్గర కూడా ఇటు కూడా మేము ఇటుకు వచ్చి అడిగాక వస్తానే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు సార్ మేనేజర్ పోలీసు వాళ్ళు వచ్చేది ఏదో ఒకటి చెప్పేది మమ్మల్ని తీసిపోయి స్టేషన్లో సంతకాడదంక పెట్టుకొని పంపిస్తాను వీటికి వస్తానే మమ్మల్ని ఏమి అడగనీయకుండా బయటికి పోరంటారు సార్ మేము ఎవరిని అడగాలి సార్ ఇప్పుడు మా పాప బంగారు తెచ్చి ఇటు పెట్టుకున్నాడు మా పాప ఇప్పుడు కానే కావాలంటుంది నెలకి ఇస్తామన్నాడు సార్ ఇది సార్ నెలకి ఇస్తామని ఈ పది వరకు ఏ రెస్పాన్స్ లేదు మేము వీటికి వస్తే అప్పుడే వీటికి వస్తుంది వీటికి వచ్చి ఉండండమ్మా నేను చెప్తాను కోర్టులో ఉంది అంటారు కోర్టులో ఉంటే మా పాప మందు తాగే స్టేజ్కి వచ్చింది మేము ఏం చేయాలి సార్ మా అల్లుడు బంగారు తెస్తే ఉండు లేకుంటే లేదంటున్నాడు మేము ఏం చేయాలో ఎవరి మీద పడి మొత్తుకోవాలి సార్ ఇక్కడ పెట్టినాం బంగారు మేము డబ్బులు కడతాం మా బంగారు మాకు ఇచ్చేకేం సార్ కోర్టులో ఉంది ఈ బ్యాంక్ లో పెట్టినాం సార్ 10 తులాలు పెట్టినాం సార్ 4 లక్షలు పెట్టినాం హెచ్డిఎఫ్సిలో కొంతమంది విక్టిమ్ పర్సన్స్ ఇక్కడ లోన్ పెట్టారు, అంటే బంగారం పెట్టుకొని లోన్ పెట్టారు. దీంట్లో ఉన్న సతీష్ కుమార్ అని దీంట్లో పనిచేస్తాడు. దీంట్లో పనిచేసే సతీష్ కుమారు తర్వాత వాళ్ళకి సంబంధించిన 4 ఫ్రెండ్స్ కలిసి ఈడున్న గోల్డ్ని ఈడ పెడుతున్నామనే వీళ్ళకి చెప్పేసి వేరే కీర్తన ఫైనాన్స్లో అక్కడ మెర్జ్ చేశారు లోన్. అంటే అక్కడ ఎక్కువ పర్సెంట్ ఇస్తారని అక్కడ పెట్టారు. వీళ్ళకి తెలియదు, కానీ వీళ్ళు ఇక్కడే పెట్టారనుకుంటున్నారు. ఇక్కడ కీర్తన ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే ఉంది అనుకున్నారు. కానీ వాళ్ళకి ఏం చేశారంటే క్లోజింగ్ ఫామ్తో సైన్ చేసుకొని వీళ్ళకి రెన్యువల్ చేస్తున్నారని తెలిసింది వీళ్ళకి. కానీ వాడు ఏం పెట్టించుకున్నాడు, క్లోజింగ్ చేస్తున్నాము ఈడ బంగారం అనేది క్లోజింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ రెన్యువల్ చేస్తున్నామని వాళ్ళకి చెప్పి క్లోజింగ్ అని వీళ్ళతో ఫామ్లో సైన్ పెట్టించుకొని అక్కడ వాడు కీర్తన ఫైనాన్స్లో పెట్టాడు. కీర్తన ఫైనాన్స్లో అది గోల్డ్ మార్టిగేజ్ పెట్టాడు. మార్టిగేజ్ పెట్టి అక్కడ మార్టిగేజ్ పెట్టి ఇక్కడ ఈడ మార్టిగేజ్ పెడితే 50,000 ఇచ్చేది, ఆడ 60,000 ఇస్తాడు. వీళ్ళకు 50,000 ఇచ్చేసి ఆ 10,000 ఆడు ఇచ్చేసాడు. అట్లా దాదాపు ఒక 1.5-2 కేజీస్ దాకా పెట్టాడు అనమాట డిఫరెంట్ ఫ్రెండ్స్తో. దీంట్లో 32 మంది విక్టిమ్స్ ఉన్నారు. మేము కూడా దాన్ని సంబంధించి ఆ కీర్తన ఫైనాన్స్లో హైకోర్టుకు వేసుకొని ఇది మేము సక్రమంగానే పెట్టుకున్నాము అంటే, లేదు ఇది సక్రమంగా పెట్టుకోలేదు మీరు అని మేము ఇన్వెస్టిగేషన్లో ఈ విధంగా ఉందని చెప్పినాము. వాళ్ళు వేసిన తీర్పును కొట్టేసింది. హైకోర్టు కూడా మనకు ఫేవర్గానే ఇచ్చింది. దాన్ని కింది కోర్టుకు కానీ ఐఓ గారికి కానీ ఆ సంబంధించిన బంగారాన్ని ఇవ్వండి అని కోర్టు కూడా ఇచ్చింది. ఏ కోర్టు? హైకోర్టు. అంటే ఆ డిసిషన్ మేకింగ్ కింది కోర్టుకి ఇచ్చింది. అంటే మేమేం తీసుకోలేము, కింది కోర్టు ఏమన్నా పవర్స్ ఉన్నాయి కింది కోర్టు కూడా మేమేమన్నాము, కింది కోర్టు కూడా అప్లై చేసాం. ఏమని, ఈ సంబంధించిన విక్టిమ్స్ అభద్రతా భావం ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన గోల్డ్ ఎక్కడుందని తెలియకుండా అంటున్నారు, అభద్రతా భావం ఉన్నారు. ఆ గోల్డ్కి సంబంధించినది దానికి సంబంధించినది గోల్డ్ మీరు డిసిజన్ తీసుకొని మీ దగ్గర కింది కోర్టు మీ దగ్గర పెట్టుకుంటే ఆ విక్టిమ్ సంబంధించిన వాళ్ళకు ఉంటుంది ఆ గోల్డ్ అనేది. వాళ్ళు తర్వాత రిలీజింగ్ ఆర్డర్కి సంబంధించి ఎట్లా ఉండదని కోర్టు డైరెక్షన్ బట్టి మీరు తీసుకోండి అని కింది కోర్టుకు కూడా మేము చెప్పాము. కింది కోర్టు కూడా ఫైల్ చేసాము. కింది కోర్టు ఫైల్ చేస్తే కింది కోర్టు కూడా ఆ కింది కోర్టు మేజిస్ట్రేట్ విచారించి కింది కోర్టు కూడా మనకు ఆల్మోస్ట్లీ ఆ కీర్తన ఫైనాన్స్లో ఉన్న ఆ గోల్డ్ సంబంధించినది మా హ్యాండ్ ఓవర్ ఇవ్వండి అని కీర్తన ఫైనాన్స్ వాళ్ళకి సంబంధించి కూడా డైరెక్షన్స్ ఇస్తుంది. త్వరలోనే డైరెక్షన్స్ ఇస్తుంది. ఆ కోర్టు ప్రాసెస్ కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఉంది. వాళ్ళకి మాత్రం మేము అష్యూరెన్స్ ఏమి ఇస్తామంటే వాళ్ళ గోల్డ్ ఎక్కడికి పోలేదు, వాళ్ళ గోల్డ్ ఉంది. వాళ్ళకి ఏంటంటే ఆ కింది కోర్టు మెజిస్ట్రేటు ఆ కీర్తన ఫైనాన్స్లకు డైరెక్షన్స్ ఇవ్వాలి. మేము అప్లై చేస్తాం డైరెక్ట్ ఆ గోల్డ్ సంబంధించి మాకు ఇవ్వండి, లేదా ఐఓ గారికి ఇవ్వండి, ఐఓ గారి డైరెక్షన్స్ ఐఓ గారికి ఇవ్వండి అని ఆ గోల్డ్ మాకు ఇవ్వడం కానీ కింది కోర్టుకు కానీ పెట్టుకుంది. ఆ డైరెక్షన్స్ బట్టి తర్వాత వీళ్ళకు ఏ విధంగా ఆ గోల్డ్ వాళ్ళు ఎట్లా విడిపించుకున్నారనే ప్రాసెస్ ఆ కోర్టే చెప్తుంది. 15% అంటే విక్టిమ్ పర్సన్స్ పాపం లేట్ అయింది. కొన్ని బ్యాంక్ కోర్టు కానీ ఆ ప్రాసెస్ అని కొద్దిగా లేట్ అవుతుంటుంది. వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బంగారు వాళ్ళు కన్ఫామ్గా ఉంది. అంటే ఆ కోర్టు ప్రాసెస్ లేట్ అవుతుంది. కింది కోర్టు కూడా మేము చేసాం. ఆ ప్రాసెస్ కొద్దిగా తొందర ఇవ్వండి అన్నట్టు వర్షన్స్ చేసాం. ఆ బంగారు మాత్రం కింది కోర్టు కూడా మేజిస్ట్రేట్ కూడా మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం, పోయి మేడం ఆ డైరెక్షన్స్ కొందరికి ఇవ్వండి, కొద్దిగా విక్టిమ్ పర్సన్స్ కూడా పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన అమౌంట్ ఎంత తీసుకున్నారో ఆ అమౌంట్ కట్టి రిలీజింగ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. అందుకొరకు తొందర డైరెక్షన్స్ ఉండండి. నేను ఒకసారి మళ్ళీ మేజిస్ట్రేట్ని అడిగి చేస్తాను.